కూడా వస్తుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్ తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్, ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. హౌ టు అనుసంధానం చేయాలి టెక్నాలజీని చేస్తున్నాం. అదే మరి ఇక్కడ చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది అగ్రికల్చర్. అగ్రికల్చర్లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైంలో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్. నాలుగోది గవర్నెన్స్. ఈ 4 విషయంలో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్తో, గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. యాజ్ ఆన్ టుడే దర్ ఈజ్ అ ప్రాబ్లం. వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్. బట్ ఆ చిక్కుముడులు విడదీసి మళ్లీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ఇంకో పక్క ఎంఏయుడి, దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, చేస్తున్నారు. మీరు కూడా బాగా సాల్వ్ కావాలి. లా అండ్ ఆర్డర్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎనీ సివిలైజ్డ్ సొసైటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ క్రూషియల్. నో డ్రగ్స్, నో గంజాయి, నో రౌడీజం, ఆడబిడ్డల్ని వేధించడం అన్ని కూడా నేను చెప్తున్నా. ఎక్కడన్నా జరిగితే మాత్రం విల్ బి వెరీ ఫర్మ్, విల్ బి రూత్లెస్. ఆ ఫర్మ్నెస్, 0 టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. నాకేం సంబంధం, ఎస్పీ నో, యు ఆర్ ది మేజిస్ట్రేట్. మీరు ఎస్పీ ఇద్దరు కలిసి పనిచేయాలి. అప్పుడే ఇవన్నీ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. ఎక్సైజ్, మైనింగ్, transport, these are all the departments you have to focus. One is regulation, law and order, మూడోది గవర్నమెంట్ కూడా ఆదాయం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొత్త కాన్సెప్ట్ కొన్ని తీసుకొచ్చాం. 0 poverty, P4. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరన్నా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి, ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. 0 poverty phase 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ, వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ని పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం.
అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీలో. అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు బయట